బ్లాస్ట్ అయిపోతుంది. అలా మీ పాత కార్ని బ్లాస్ట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త కారు తీసుకోబోతున్నారా మేడం? ప్లాన్ బాగుంది, కానీ ఇందులో నేను చేయాల్సిందేముంది? అంటే ప్లాన్ అది కాదా మేడం? ఆఫ్టర్ ఆల్ కొత్త కారు కోసం నేను ఇలా ప్లాన్ చేస్తానా? సారీ మేడం, సుమతిని ఇరికించడానికని చెప్పారు కదా, మర్చిపోయాను. బ్లాస్ట్ అయిన కారులో నేను ఉన్నానని చెప్పి మీరు కేసు బుక్ చేయాలి. సుమతి కావాలనే కారు యాక్సిడెంట్లో నన్ను చంపించిందని తనని మీరు అరెస్ట్ చేయాలి. అది జైలుకి వెళ్లే వరకు నేను అజ్ఞాతంలో ఉంటాను. సూపర్ ప్లాన్ మేడం, కానీ సుమతే ఈ యాక్సిడెంట్ చేయించిందనడానికి ప్రూఫ్ ఏంటి? అది నన్నే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియో ఉంది. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఎక్సలెంట్ మేడం, పర్ఫెక్ట్ ఎవిడెన్స్. ఈ ప్రూఫ్ చాలు సుమతిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి. సో ప్లాన్ అర్థమైంది కదా? బెంగళూరు వెళ్తున్న నన్ను సుమతి ప్లాన్ చేసి కార్ యాక్సిడెంట్లో చంపేసింది. ఆల్రెడీ సుమతిని చంపిన మర్డర్ కేసు తన మీద ఉంది. ఈ యాక్సిడెంట్ కేసు కూడా తన మీదకి నెట్టేసి దానికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చెయ్యండి. ఉరి శిక్ష వేయిస్తే మీకేమైనా అభ్యంతరమా మేడం? అది చేస్తే ఇంకా బెటర్. రేపే నా ప్రయాణం. రేపటితో ఆ సుమతి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. లైఫ్లో మళ్ళీ అది నా కంటికి కనిపించకూడదు. ష్యూర్ మేడం, రేపు మీరు స్టార్ట్ అవ్వగానే కాల్ చేయండి, నేను చూసుకుంటాను. ఉంటాను మేడం. చెప్పండి సిఐ గారు. బయలుదేరారా మేడం? ఆల్రెడీ సిటీ అవుట్స్కట్స్ దాటేసి హైవేలో ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఘాట్ రోడ్ రీచ్ అవుతాను. చాలా ఫాస్ట్గా ఉన్నారే. ఘాట్ రోడ్ రాగానే నా ప్లాను అమలు చేస్తాను. మీరు రెడీగా ఉండండి. నేను మీ పనిలోనే ఉన్నాను మేడం. మీ కారు లోయలో పడి బ్లాస్ట్ అవ్వగానే నేను రంగంలోకి దిగుతాను. మీ ఇంటికి వెళ్లి సుమతిని అరెస్ట్ చేస్తాను. అంతా నేను చెప్పినట్టే జరగాలి. ప్లాన్లో ఏ చేంజ్ ఉండకూడదు. మీ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది మేడం. కాకపోతే మీరు జాగ్రత్త. కారు లోయలోకి తోసే టైంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పొరపాటున మీరు కూడా కారుతో పాటు లోయలోకి జారి పడితే ప్రమాదం. నేను ఆ జాగ్రత్త తీసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే మేడం, అరగంట తర్వాత యాక్షన్లోకి దిగుతాను. మీ ప్లాన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుమతికి ఎలా యాక్సిడెంట్ చేయించానో ఇప్పుడు నన్ను సుమతి అలా యాక్సిడెంట్ చేసి చంపించింది అని కాసేపట్లో అందరూ అనుకునేలా చేస్తాను. సుమతిని జైలుకి పంపిస్తాను. అసలు ఏంటో ఈ డబ్బు నోళ్ళు. వీళ్ళకి డబ్బు ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. ఏదో కేసు పెట్టి ఆ సుమతిని జైలుకు పంపించడం పోయి ఇంత ప్లాన్ చేసింది. టెండర్ కొటేషన్ ఇదే ఫైనల్ అన్నానా? అదే కోట్ చేయమని మహా చెప్పింది నాకు. ఎందుకైనా మంచిదన్నయ్య, టెండర్ వేసే ముందు కొటేషన్ గురించి మహావదన అడగడం బెటర్. అడగండి,
తీరా టెండర్ వేశాక తనతో చెప్పకుండా కొటేషన్ ఎందుకు వేశారని మహా కోప్పడుతుంది. మహా జర్నీలో ఉంటుంది. ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందేమో. ఎలాగూ బెంగళూరు వెళ్ళాక తనే ఫోన్ చేస్తుంది. అంత టైం లేదు పిన్ని. ఈ రోజే కొటేషన్ ఫైనల్ చేయాలి. నా ఈ ప్లాన్తో సుమతి చాప్టర్ క్లోజ్ అవుతుంది. The number you have dialed is currently switched off. పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? జర్నీలో ఉంది కాబట్టి సిగ్నల్స్ లేకపోతే నాట్ రీచబుల్ అని రావాలి కదా. అవును కదా, మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకుంది? కావాలని ఆఫ్ చేసిందేమో. నీకన్నిటికీ అనుమానమేనా సీత? ఒక్కోసారి సిగ్నల్స్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది. అసలు మహా వదిన బెంగళూరు వెళ్ళడం సీతకి ఇష్టం లేదు. మొన్నటి వరకు తనే ఆఫీస్ చూసుకుంది కదా, ఈ బెంగళూరుకి కూడా తనే వెళ్ళాలనుకుందేమో.